నమస్తే, వెల్కమ్ టు APTS 24/7 బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్. ఏపీలో వరద బాధితులకు బిగ్ రిలీఫ్, పరిహారం అందని వారికి సోమవారం జమ, బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న అధికారులు. పవన్ కళ్యాణ్ తో RWS ఉద్యోగులు పెండింగ్ జీతాలు, ఉద్యోగ భద్రతపై రిక్వెస్ట్, జీతాలు విడుదలయ్యేలా చూస్తారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, హైడ్రా కూల్చివేతలు నిలుపుదల, చెరువుల FTL నిర్ధారణ. తెలంగాణ ప్రజలకు సర్కార్ దసరా కానుక, పండుగకు ఒకరోజు ముందే మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన. వరద బాధితులకు బిగ్ రిలీఫ్, సాంకేతిక కారణాలతో వరద సాయం అందని వారికి ఏపీ ప్రభుత్వం సోమవారం వరద పరిహారం బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఇప్పటి వరకు 98% మందికి వరద పరిహారం అందింది. అయితే బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం సహా ఇతరత్ర కారణాలతో సుమారుగా 21,000 మందికి పరిహారం అందలేదు. ఇక ఈ నేపథ్యంలో వారందరికీ మిగిలిన 18 కోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. స్థానిక జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఏపీలో వరద పరిహారం ఇంకా అందని వారికి బిగ్ రిలీఫ్. ఇక వివిధ కారణాల వల్ల వరద పరిహారం అందని వారికి సోమవారం పరిహారం పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వరదల కారణంగా సుమారు 4 లక్షల మంది ప్రభావితులయ్యారనే అంచనాతో ప్రభుత్వం వరద పరిహారం విడుదల చేసింది. మొత్తం 602 కోట్లు విడుదల చేయగా ఇప్పటికే చాలా మందికి వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తం జమైంది. అర్హులైన వారిలో ఇప్పటి వరకు 98% మందికి పరిహారం జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మిగతా 2% మందికి కూడా వివిధ కారణాలతో పరిహారం అందలేదని వారికి సోమవారం అందిస్తామని అధికారులు తెలిపారు. గొంతు వరకు నీళ్లున్నాయి, బోట్లేసుకొని తిరిగారు, భోజనం సరఫరా చేయలేకపోయాం, నీళ్లు ఇవ్వలేకపోయాం, కనీసం బయట వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా 5-6 లక్షల మంది నీళ్లు లేకుండా, తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి పగళ్ళు పనిచేశాం. నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా, ఏదో రూమ్లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు, ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా, ట్రాక్టర్లు ఉపయోగించా, అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా, ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్లి ప్రతి ఒక్కరికి మళ్లీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం. ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం. నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవకులందరూ. నాకంటే పోటీపడి పనిచేశారు, బ్రహ్మాండంగా పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. ఈరోజు విజయవాడలో అంటువ్యాధులు రావాల్సింది 10 రోజులు. గార్బేజ్ నీళ్లు, వరద నీళ్లు, మురిక్కాలం నీళ్లు, అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్లు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటువ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. అది మానవ సేవ. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ముందుకు వచ్చారు, అందరం కూడా వెళ్ళాం. అయితే వాళ్ళ కష్టాలు నేను చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను. ఒక ఇంట్లో నీళ్లొచ్చి ఇబ్బంది పడ్డారంటే 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేశాం. ఇంతవరకు ఎప్పుడు కూడా 2,000-1,000 రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు. నేను ఒకటి ఆలోచించాను, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలున్నప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మీనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతోనే 25,000 ఇచ్చా. 2 వీలర్స్ దెబ్బతింటే వాళ్లకు 3,000 ఇచ్చా. ఆటోలకు 10,000 ఇచ్చా. ఇంకో పక్క 10 రోజులు ఉన్నాయి కాబట్టి మిద్ది పైన ఉండే వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరెళ్లి సీఎం రిలీఫ్ డబ్బులిమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కష్టం ఫలించింది, సమాజం గుర్తించింది. మామూలుగా కాదు, 440 నుంచి 50 కోట్ల రూపాయలు, అంటే 450 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. చాలా మంది ముందుకు వచ్చారు,
ఒకే మాట చెప్పారు, ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే, ఇప్పుడు కూడా మేము మీనమేషాలు లెక్కేస్తే మేము మనుషులమే కాదు, మానవ జన్మే కాదు, నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు. అది బ్రహ్మాండమైన స్ఫూర్తి, నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులకు పెండింగ్ జీతాలు చెల్లింపుపై స్పందించారు. ఈ మేరకు తాను అధికారులకు ఆదేశాలు ఇస్తారని హామీ ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా కమలాపురం ల్యాబ్ లో హెల్పర్ గా పనిచేస్తున్న తనను 3 నెలల క్రితం విధుల నుంచి తొలగించారని జి సుజన అనే దివ్యాంగురాలు పవన్ కళ్యాణ్ కు చెప్పారు. తనకు పుట్టుకతోనే ఒక కిడ్నీ లేదని, బరువులు ఎత్తే పనులు చేయలేనన్నారు. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన డిప్యూటీ సీఎం ను కోరారు. ఇక ఆ విషయం గురించి అధికారులతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా నిలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే వందల ఇండ్లను నిలమట్టం చేశారు. కొందరు పేదల ఇండ్లతో పాటుగా బడాబాబుల ఖరీదైన విల్లాలను సైతం బుల్డోజర్ల సాయంతో కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అమీన్పూర్, పటేల్గూడ ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ప్రాతిపదికన కూల్చివేతలు చేపడుతున్నారంటూ ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చిన వెంటనే సామాన్లు కూడా తీసుకొనివ్వకుండా వెంటనే కూల్చివేతలు చేపట్టడంపై అమీన్పూర్ తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్ కూల్చమంటే కూల్చేస్తారా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్పై సైతం తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. చెరువుల FTL బఫర్ జోన్లు నిర్ధారించకుండా వీకెండ్ డేస్ లో కూల్చివేతలు ఏంటి అంటూ నిలదీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని చెరువులు, కుంటలు FTL బఫర్ జోన్లు నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే ఓ సంస్థకు సర్వే పనులు అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి దాదాపు 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దీంతో 3 నెలల పాటు హైడ్రా కూల్చివేతలు బ్రేక్ పడనున్నాయి. చెరువులకు హద్దులు నిర్ణయించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఆక్రమణలు ఉంటే అప్పుడు కూల్చివేతలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందట. సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీపి కబురు వినిపించారు. తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్, మధురలో క్యాంపస్లు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున సచివాలయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నమూనాను విడుదల చేస్తారు. ఇందులో భాగంగా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద ఆసక్తికర కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న దసరా కానుక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దసరాకు ముందు రోజు అంటే అక్టోబర్ 11వ తేదీన ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మించనున్నట్లుగా తెలిపారు. ఇందులో ఇంగ్లీష్ మీడియంతో 10+2 వరకు కూడా విద్య బోధించనున్నట్లుగా చెప్పారు. ఇక రాష్ట్రంలో చదువుతున్న 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు కోసం ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదని వివరించారు. ప్రస్తుతం 22 నియోజకవర్గాల్లో స్థలాలు కూడా గుర్తించామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 1023 స్కూళ్లు కట్టించనున్నట్లుగా ప్రకటించారు. దసరా కానుకగా భావించాల తెలంగాణలోని దాదాపు 6,29,000 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకే కాదు
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దసరా కానుక ఇది. గత 10 మాసాలుగా మేము ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు, ఇందునమ్మ ప్రజా పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నా ఈ కార్యక్రమంతో నిజంగా మాకు కూడా ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గంలో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ డిప్యూటీ సీఎం గారు, మేమంతా మంత్రులుగా మాకు కూడా చాలా సంతోషం కలిగించే వార్త ఇది. 6,29,000 మంది ఒక 1000 స్కూళ్ళలోనే ఇప్పుడే మా గౌరవ పెద్దలు చెప్పిన నేను ఎల్బీనగర్ అక్కడ స్టాఫ్ వచ్చి నా దగ్గర కలిసి 20 రూమ్లలో 700 మంది ఉంటున్నాం సార్, మా పరిస్థితి చెప్పండి, బాత్రూమ్ లేవు, ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకుంటలేడు, ఇబ్బంది ఉందని చెప్పి ఎంటైర్ స్టాఫ్ పొద్దున్న వచ్చి కలిస్తే నేను రేపు మండే వచ్చి విజిట్ చేస్తాను, టెంపరీ అదనంగా ఇంకొక బిల్డింగ్ తీసుకుందాం, ఈ లోపల మా ప్లాన్ ఒకటి ఉన్నది గవర్నమెంట్ అని. రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చారు అని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు నటి యాంకర్ శ్యామల. ఆంధ్ర రాష్ట్రంలో పసిబిడ్డలకి కూడా రక్షణ కరువైంది. ఆడబిడ్డలపై ఇంతలా అఘాయిత్యాలు జరుగుతున్నా నోరు మెదపరేంటంటూ ప్రశ్నించారు. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది? ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మెదపరేం సామి? రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. బాబుగారు, మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? బాబొస్తే అదొస్తుంది, బాబొస్తే ఇదొస్తుంది, ఇవన్నీ దేవుడెరుగు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. పుంగనూరులో చనిపోయిన చిన్నారి కుటుంబానికి సీఎం భరోసా ఇచ్చారు. చిన్నారి తండ్రిని ఫోన్లో పరామర్శించారు చంద్రబాబు. అజ్మతుల్లా నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేను పాప ఫాదర్ని సార్. అవును సార్, ఇది చాలా బాధాకరమైన విషయం సార్. చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్. మీ మీద మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు, సిఐ శ్రీనివాసు సార్ వచ్చి, ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ వారు పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈ రోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద, మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. అవసరమైతే ఏం చేయాలి అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వేయండి, ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్, ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏంటి, ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉండింది. కరెంటు కూడా 10 నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ, ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు, కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. అదే మనం పట్టుకున్నాము, మనోడు కూడా చెప్పారు నాకు, పట్టుకున్నాం అని చెప్పారు, యాక్షన్ తీసుకున్నారు, అవన్నీ ఉన్నాయి. మీకేమైనా సందేహం ఉందా మీ వర్షంలో? చెప్పినాం సార్, అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్.
మా తరఫున డీటెయిల్స్, డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు, డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్. ఇచ్చినాం సార్, ప్రతి ఒక్కటి ఇచ్చినాము. సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు. మా వెంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సార్లు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరు ఫుల్ గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము, మాట్లాడడము, పోవడము అంతా చేసినారు సార్. అవును, వచ్చినారు సార్. ఇక్కడ అవును సార్, ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్. ఆ విధంగా శిక్షించాల మీరు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాల్లో నెలకొన్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను ఎవరూ మర్చిపోవద్దని అన్నారు. పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు వారి సంఘాల్లో ఉండాలని సూచించారు. ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మార్కెట్లో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. నెల కిందట వరకు కిలో 30 నుంచి 40 ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా సెంచరీకి దగ్గరలో ఉంది. ప్రస్తుతం రైతు బజార్లు, హోల్సేల్లో కిలో 70 నుంచి 80 ఉండగా రీటైల్ మార్కెట్ లో దాదాపు 90 రూపాయలు పలుకుతోంది. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి శివుని ప్రత్యక్ష అలంకారం రూపంలో భక్తులకు అనుగ్రహించారు. భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో తన్మయం చెందుతూ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిన్న రాత్రి అమ్మవారి ప్రత్యక్ష అలంకార ఉత్సవాన్ని నేత్రపూర్వంగా జరిపారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారు, స్వామివార్లు ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేశారు. ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలు నడమ ఆలయ ప్రాకార ఉత్సవానికి చేపట్టారు. ఇక ఊరేగింపుగా తీసుకొచ్చి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారిని కొలువు తీర్చి విశేష దీపారాధన జరిపారు. అక్కడే చూసుకుంటా చెప్పిందంట. ఉన్నారండి మీ వాళ్ళ ఇంకా అక్కడిని బయట కావాలి కదండి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రజలను చైతన్యపరచడంలో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంతో పాటు డ్రగ్స్ అనర్థాలపై దేవి శరన్నవరాత్రి మండపం వద్ద అష్టాదశ పీఠాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాయి. నేటి యువతలో డ్రగ్స్ అనర్థాలపై చైతన్యం తీసుకురావడంతో పాటు భక్తి భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనకు ముందడుగు వేశారు. అమ్మవారి మండపం వద్ద యువత మేలుకో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదామంటూ మండపానికి వినూత్నంగా అష్టాదశ పీఠాల మాదిరిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మత్తుకు బానిసై నేటి యువత జీవితాలు చిత్తు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించి డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నారు. అమ్మవారి దయతో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మహమ్మారి యువత నుండి దూరం కావాలని స్పోర్ట్స్ అసోసియేషన్ కోరుతున్నారు. ఇక సామాజిక కార్యక్రమాల్లో ముందుంటూ యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ భక్తులు, ప్రజలు, అధికారులతో పాటు పోలీసుల మన్ననను పొందుతున్నారు. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు తల్లిదండ్రులే వారి పిల్లలను తీసుకుని పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషం. శ్రీమాతే నమః. యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం జరగడం జరిగింది. తీసుకొని దానికి ఏంటంటే డ్రగ్స్ మత్తు వదలరా అనే కాన్సెప్ట్ తోటి మేము ఇక్కడ ఒక చిన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఇక్కడికి వచ్చే భక్తులు కానీ ప్రజలు కానీ ఆ ఫ్లెక్సీలను చూసి మత్తుకి ఇంత బానిస ఉందా, డ్రగ్స్ వల్ల ఇంత వ్యసనాలు అవుతున్నాయా, ఇంత దారి వేస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటున్నారు. అట్లానే మేము ఇక్కడ 18 అష్టాదశ శక్తిపీఠాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి సాధ్యం కాదు 18 అష్టాదశ శక్తిపీఠాలు దర్శనం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. అట్లా కాకపోయినా సరే మనం వాళ్ళకి చిన్న ఒక దర్శన భాగ్యం కల్పిద్దామనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ 18 ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవార్ల ఫ్లెక్సీలు అమ్మవార్ల మంత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు. 18 అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి, మంచి దర్శనం చేసుకుంటున్నాం, చాలా సంతోషం ఉంది. అట్లనే డ్రగ్స్ గురించి కూడా ఇక్కడ ఇంత మంచిగా తెలుపుతున్నారు, వీటికి బానిస అవుతున్నారు, వీటికి కాకుండా ఉన్నటువంటి మార్గాలు కూడా చెప్తున్నాం. ఎక్కడైనా సరే డ్రగ్స్ గురించి సమాచారం అందిస్తే 100కు కాల్ చేయండి. సమాజంలో మా వంతు బాధ్యతగా యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ముందుకు సాగుతోంది. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మేము దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. సమాజంలో పేరుకుపోతున్న డ్రగ్స్ను తరిమికొట్టేందుకు మేము ఒక అడుగు ముందుకు వేశాం. ఇక్కడ అమ్మవారి మండపం వద్ద ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాం. మత్తు వదలరా అనే కాన్సెప్ట్తోని ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాం. మద్యం మత్తు ఎక్కువ అవుతున్న కొద్దీ యువకులు కానీ ఎవరు కానీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అలాగే డ్రగ్స్ కూడా ఈ నేటి ప్రపంచంలో చాలా నాటుకుపోయింది. ఎక్కడ చూసినా డ్రగ్స్ వాడుతున్నారు. చిన్న 8, 9, 10 తరగతి నుంచి యువకులు మొదలుకుంటే 50, 60 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ను వాడుతున్నారు దొంగతనంగా. అంటే చిన్నారులో వాళ్ళు ఏం పని చేయరు, వాస్తవానికి డబ్బులు ఉండయి కాబట్టి తల్లిదండ్రుల వద్ద ఇళ్లలో డబ్బులు దొంగతనాలు చేస్తూ డ్రగ్స్ వాడకాన్ని చేపడుతున్నారు. ఎవరికైనా సమాచారం తెలిసిన డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం తెలిసినా పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా డ్రగ్స్కు దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు. వాస్తవానికి వాటికి అలవాటు కాకూడదు అని మా ఉద్దేశం. ఇక్కడికి వచ్చే భక్తులు మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి మమ్మల్ని అభినందిస్తున్నారు. మేము కూడా వాళ్ళకు ఒకటే విషయం చెప్తున్నాం, మీ ఇంటి వద్ద మీ పిల్లలు ఏం చేస్తున్నారు, రాత్రులు ఏం చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారా లేదా, అదే హాస్టల్లో చదువుకుంటే వాళ్ళ బాగోగులను కూడా రోజు తెలుసుకోవాలని మేము కూడా వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ డ్రగ్స్ను తరిమికూడదాం అనే నినాదంతో ముందుకు సాగాలని కోరుతున్నాం. ఇవే బులెటిన్ డీటెయిల్స్.